వర్షాలు వరదలు వచ్చినప్పుడు నీటిపారుదల వ్యవస్థ సరిగ్గా ఉంటే ఇళ్లను ముప్పు ఉండదు. ఆ వ్యవస్థ సరిగ్గా లేకే 10 రోజుల పాటు బెజవాడ బెంబేలెత్తింది. నగర విస్తరణకు అనుగుణంగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, ఓపెన్ నాలాలు పూడిపోవడం వల్ల కాలనీలు మునిగాయి. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం అటకెక్కించిన మురుగు కాల్వల ఆధునీకరణ పనులను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇటీవల వర్షాలు, వరదలు విజయవాడ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను విస్తృతం చేయాల్సిన అవసరాన్ని చాటాయి. గత నెల 31, ఈ నెల 1న విజయవాడలో వర్షం కురిసింది. అప్పటికే వర్షం నీరు అనేక చోట్ల రోడ్లపై నిలిచింది. సైడ్ డ్రైన్లు, రోడ్లు ఏకమయ్యాయి. విజయవాడ నగరపాలిక పరిధిలో 1,01,000 ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు ఉండగా 1,09,000 నివాసాలకు భూగర్భ డ్రైనేజీ కనెక్షన్లు లేవు. చాలా మంది ఇళ్లకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కనెక్షన్లు తీసుకోలేదు. అనేక చోట్ల నేటికి ఓపెన్ డ్రైన్లే ఉన్నాయి. అవి కూడా గత 5 ఏళ్లు సరైన నిర్వహణ లేక పూడిపోయి వర్షాలు పడినప్పుడు నీరు పారే పరిస్థితి లేక మురుగు కాలువలు ఎగదన్నుతున్నాయి. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, ఆటోనగర్, 100 అడుగుల రోడ్డు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు, మహానాడు రోడ్డు, గుణదల వంటి వివిధ కాలనీల రోడ్లను మురుగు ముంచెత్తుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగ్గా పనిచేయట్లేదు. వానలు వస్తే హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా కానీ నీళ్ళు వెళ్ళక సర్వీస్ రోడ్లోనూ మొత్తం కూడా నీళ్ళు నిలబడి ఈ డ్రైనేజీ 2 ఏకం అయ్యి ఈ రోడ్లన్నీ నీళ్ళే. బందర్ రోడ్డు కానీ, ఏలూరు రోడ్డు కానీ, లేదా ప్రధానమైనటువంటి రహదారిలో కూడా డ్రైనేజీ వ్యవస్థ మాన్యువల్స్ పొంగి ఈరోజు ఆ నీరంతా కూడా రోడ్ల మీదకి రావటం, దాంతో ఈరోజు ఈ విజయవాడ నగరంలో ప్రధానంగా దోమలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. డ్రైనేజీకి సంబంధించి చిన్నపాటి వర్షాలు వచ్చినా బయటికి పొంగి పొరలేకపోయేటువంటి పరిస్థితి, ఎక్కడా కూడా కాలువలు కూరుకుపోయేటువంటి పరిస్థితి, జనరల్గా పారేటువంటి పరిస్థితి లేదు. అనేక చోట్ల డ్రైన్లు కొత్తవి కట్టాల్సినవి, ఉన్న డ్రైన్లు కూడా ఎక్కడా కూడా పారేటువంటి పరిస్థితి లేదు. వాటిలో సిల్ట్ వర్క్కి సంబంధించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడ నగరపాలిక పరిధిలో మురుగు కాలువల ఆధునీకరణ పనులు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 462 కోట్ల రూపాయల నిధులు రాబట్టింది. పనులు సైతం ప్రారంభించింది. సుమారు 200 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేయించింది. వైకాపా అధికారంలోకొచ్చాక డ్రైనేజీ పనులకు మంగళం పాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో డ్రైనేజీ వ్యవస్థకు ఓ పరిష్కారం లభిస్తుందని ప్రజలు భావిస్తున్నారు.